మనల్ని ఏమంటారు అనంటే తెలుసును, మనుషులు మనమందరం మానవులు అని పేరు. మానవుడు అనడానికి అర్థము ఏమిటి? ఏముందండి, 2 చేతులు 2 కాళ్ళు, ఆ కళ్ళు ముక్కు నోరు, పెద్ద పెద్ద ఇళ్ళన్నీ కూడా కట్టుకొని వాహనాల్లో తిరుగుతూ చాలా ఆనందంగా విలాసవంతంగా మానవేతర సకల ప్రాణుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలిసినటువంటి వాడే మానవుడు అని అందామా? అలా అనడానికి ఆస్కారం లేదు. మానవుడు పరిపూర్ణమైనటువంటి ధర్మయుక్తుడుగా, దానికన్నా మించి ఒక మాట అంటూ ఉన్నారు, మా వద్దు నవ కొత్తది, కొత్తది నాకు వద్దు అనుకునేటువంటి వాడే మానవుడు అన్నారు. అదేమిటండి కొత్తది వద్దు అంటే? కొత్త ఇల్లు వద్దా? కొత్త బట్టలు వద్దా? కొత్తది ఏది వద్దు మనకు అంటే? ప్రతిదీ కూడా పాత వస్తువులు కొని తెచ్చుకోమనే ఇక్కడ అర్థం. అన్ని పాతవి కొని తెచ్చుకొని అనుభవిస్తూ ఉంటే మానవులం అయిపోతామా అంటే అది పరిపూర్ణ విపరీతార్థం. కొత్తది నాకు వద్దు అనేటువంటి మానవుడు మా వద్దు నవ అంటే కొత్తది, కొత్తది వద్దు అనుకునేవాడు. ఏది కొత్తది వద్దు అని అంటే కొత్త జన్మ వద్దు. ఈ జన్మమే నాకు చివరి జన్మము కావాలి, ఈ జన్మ అనంతరము నేను ముక్తుడనవ్వాలి, నిత్యుడనవ్వాలి, కనుక నాకు ఈ జన్మమే చివరిదవ్వాలి అని ఎవరైతే కోరుకుంటారో అతన్నే మానవుడు అని అంటారు అని శాస్త్రం చెప్పింది. ఇలా చెప్తూ ఈ మానవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో ఒకసారి వర్ణన చేసింది. జీవస్త్రివిధ అని వేదాంతం చెప్పింది. బాగా మనం అందరం కూడా గుర్తెరగాలమ్మా ఈ విషయాన్ని. మనం ఎక్కడ ఉన్నామో బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జీవుడి యొక్క విచారాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మజ్ఞానము అంటారు పెద్దలు. ఈ జీవులు ఎన్ని రకాలు అంటే 3 రకాలట. ఒక ఆయన బద్ధుడు, కొందరు ముక్తులు, కొందరు నిత్యులు. ఈ బద్ధులు అంటే ఎవరంటే మనం అందరం బద్ధులమే. సంసారంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బద్ధులే. ఈ సంసారము నుండి బయటపడి, ఈ సంసార చట్రము నుండి బయటపడి వైకుంఠానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని పొందిన వాళ్ళు ముక్తులు. మరొక 3వ తరం వారు ఉన్నారు. వారెవరు అని అంటే 3వ రకం వారు, వారు నిత్యులు. వారు ఎప్పుడు వైకుంఠంలోనే ఉంటారు, వారు ఎప్పుడు ఈ సంసారంలోకి రాల. సంసార స్పర్శ కొంచెము కూడా లేకుండా అనంత గరుడ విశ్వక్సేనాదులందరూ కూడా నిత్యులు. మనము ఈ సంసారం నుంచి బయటపడితే ముక్తులమవుతాం, ఇక్కడే ఉంటే బద్ధులమవుతాం. మరి ఈ బద్ధులు మళ్ళా ఎన్ని రకాలు అంటే చాలా గొప్పగా మనకు శాస్త్రం అంతా కూడా చెబుతూ వస్తుంది. ఈ బద్ధులు 2 రకాలట. బాగా అర్థం చేసుకోండి. మనం ఇందులో ఎక్కడున్నామో మనమే చూసుకోవాలి, అర్థంలో చూసుకోవాలి మనల్ని. ఈ బద్ధులు 2 రకాలు, అర్థకామపరాహ, ధర్మపరాహ అని 2 రకాలు. కొంతమంది ఈ సంసారంలో ఎలా ఉంటారంటే మాకు అర్థకామములే ప్రధానము అనుకునేవారు. అంటే డబ్బును సంపాదించడం, ఎంతో ఆనందంగా కోరికలను తీర్చుకోవడం, ఈ 2 ప్రధానము అనుకునేటువంటి వారు కొందరు. ఈ 2 కాదు, మేము ధర్మంలోనే ఉంటాము అనేటువంటి వారు కొందరు. ఇలా 2 రకాలుగా ఉన్నారట. మనం ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడున్నామో చూసుకోవాలి. మనం అర్థకామ పరుల్లో ఉన్నామా, లేకపోతే ధర్మ పరుల్లో ఉన్నామా? అర్థకామ పరుల్లో ఉన్నాము అనుకోండి, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇక్కడిక్కడే మళ్ళీ పుడుతూ ఉంటాం. ఒకవేళ మనం అదృష్టం కొద్దీ ధర్మపరులుగా ఉంటే అమ్మ ముక్తుడు అయ్యేటువంటి అవకాశం కాస్త ఉంటుంది, ధర్మపరులుగా ఉన్నటువంటి. ఒకవేళ మనం ధర్మపరులుగా మారాలి అని అనుకున్నా కూడా మారవచ్చు. అర్ధకామములను కాస్త పక్క పెట్టి ధర్మ మార్గంలోకి మనం ముందుకు వెళ్ళవచ్చు. ఈ ధర్మ మార్గంలోకి వెళ్ళేటువంటి ధర్మపరులు కూడా మళ్ళీ 2 రకాలు. దేవతాంతరపరః, భగవత్పరః. వేదోక్తమైనటువంటి వేదవేద్యుడైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వారు కొందరు. ధర్మపరమే అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి నమ్మకుండా ఉండేటువంటి వారు కొందరు.
సరే, ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఎక్కడ ఉన్నాం? భగవంతుణ్ణి నమ్మే స్థితిలో ఉన్నామా? నేను ధర్మ మార్గంలోనే ఉంటాను కానీ భగవంతుణ్ణి నమ్మనని కొందరు అంటారు. వాళ్ళు ధర్మంలోనే ఉంటారు కానీ భగవంతుణ్ణి నేను నమ్మనంట. మరి ఆ పరంలో ఉన్నామా? అంటే భగవంతుణ్ణి నమ్మను అనేటువంటి కేటగిరీలో అయితే మనం లేము, ప్రస్తుతానికి ఆ విభాగంలో లేము. భగవంతుణ్ణి నమ్మే విధానంలోనే ఉన్నాం. అమ్మయ్య, అంతవరకు అదృష్టం. సరే, భగవంతుణ్ణి నమ్మేటువంటి జీవులు కూడా ఎన్ని రకాలు అంటే మళ్ళీ 2 రకాలు. చూడండి, మనం ఎక్కడ ఉన్నామో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. భగవంతుణ్ణి నమ్మేటువంటి వారిలో భగవత్పరులు కూడా మళ్ళీ తిరిగి 2 రకాలు: భక్తులు, ప్రపన్నులు. ఒక భవనం పైకి వెళ్ళాలి అంటే మెట్లు, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ రావాలి కదా. అదే విధంగా ముక్తుల స్థాయికి మనం నేర్చుకోవాలంటే ఈ మధ్యలో ఉన్న సోపానాలని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం భగవదారాధన మార్గంలోనే ఉంటూ భగవంతుణ్ణి నమ్మే మార్గంలోనే ఉన్నాం ప్రస్తుతం మనం అందరం కూడా, అందులో సందేహమేమీ కూడా లేదు. అయితే ఇలా ఉన్నటువంటి మనలో 2 విభాగాలు ఉన్నాయిట. కొంతమంది భక్తులు, కొంతమంది ప్రపన్నులు అని. ఇప్పుడు మనం భక్తులమా లేకపోతే ప్రపన్నులమా? ఇక్కడి నుంచి మనకు సందేహం. ఇక్కడ దాకా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం అందరం అనుకుంటూ ఉంటాం, మేమందరం భక్తులమండి, చాలా భక్తులమండి. మరి ప్రపన్నులకి తేడా ఏమిటి? భక్తికి ప్రపత్తికి తేడా ఏదైనా ఉందా? ఇక్కడ చెప్తూ ఉన్నారు చూడండి. మహనీయ విషయే ప్రీతిర్భక్తి. భక్తులు అంటే ఏమిటంటే భగవంతుడి యందు అపారమైనటువంటి ప్రీతి ఉన్నటువంటి వారు. అయితే ఈ భక్తులు ఏం చేస్తారు అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి చాలా భక్తి ప్రపత్తులతో ఉంటారు. భగవంతుడిని ఏమీ కూడా అడిగేటువంటి ప్రయత్నం ఏమీ చేయరు. స్వామి నువ్వు బాగుండాలి అంటూ చాలా భక్తిగా ఉంటారు. కానీ మరలా సంసార చట్రంలోకి వచ్చి అయ్యో నాకు ఇక్కడ ఈ కష్టాలు ఉన్నాయి, అక్కడ ఆ కష్టాలు ఉన్నాయి, భగవంతుడా నన్ను కాపాడు అని అంటూ ఉంటారు. ఈ సంసారంలోకి రాగానే ఈ సంసారంలో ఉండేటువంటి బాధ్యతలన్నీ కూడా అయ్యయ్యో ఇవన్నీ నా నెత్తినే ఉన్నాయి, వీటన్నిటినీ కూడా నేనే భరించాలి అని అనుకుంటూ ఉంటాడు భక్తుడు. కానీ భక్తి చాలా ఉంటుంది. ప్రపన్నుడు ఏం చేస్తాడంటే ఈ భక్తుడు కన్నా కాస్త తెలివిగలవాడు. ఈ ప్రపన్నుడు ఏం చేస్తాడు అని అంటే తన భారములన్నీ కూడా, ఏమిటి ఈ భారము? నన్ను మోస్తున్నటువంటి వాడే భగవంతుడు, నన్ను పుట్టించినటువంటి వాడే భగవంతుడు, నాకన్నీ చూస్తున్నటువంటి వాడే భగవంతుడు, అన్నీ ఆయన చూసేటప్పుడు నాకు ఈ భారం ఆయన చూడ్డా అని చెప్పి అన్నీ తీసుకెళ్లి ఆయన పాదాల దగ్గరే పెట్టి ప్రశాంతంగా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం భక్తులుగా ఉన్నామా లేకపోతే ప్రపన్నులుగా ఉన్నామా కాస్త మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు మనకు తెలియదు ఈ భేదం. మనం భక్తులమని అనుకుంటూ ఉంటాం, కానీ ప్రపన్నులుగా ఉండగలిగితే ఆహా ఇంకొంత గొప్ప విభూతిని మనం అందరం కూడా త్వరగా దర్శించవచ్చు. సరే, ప్రపన్నులుగా ఉన్నాము బాగానే ఉంది అనుకుంటే ఈ ప్రపన్నులు కూడా మళ్ళీ 2 రకాలు. చూడండి ఎంత విభాగాన్ని మనకు చాలా జాగ్రత్తగా, ప్రతి దగ్గర తేడా, వెంట్రుక వాసి తేడా మాత్రమే. ఈ ప్రపన్నులుగా ఉండేటువంటి వారు కూడా మళ్ళీ తిరిగి 2 రకాలు. ఏకాంతి, పరమైకాంతి అని 2 రకాలు. ఏకాంతి అనేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే భగవత్ కైంకర్యము తప్ప వేరొక సంకల్పము ఏది కూడా తనకున్నది. ఏదున్నా భగవత్ కైంకర్యంగానే చూస్తాడు. ప్రతిదాన్ని భగవంతుడి యొక్క నామంతోనే ప్రతి ఒక్కదాన్ని ఇది భగవత్ సేవే అనుకొని, సకలము భగవత్ సేవే అనుకొని ఉండిపోతాడు ఏకాంతి. చాలా గొప్పవాడు. మన తిరుమల తిరుపతి దేవస్థానములలో భగవంతుడి యొక్క సేవనం చేసేటప్పుడు అభిషేకము ఇత్యాదులన్నీ కూడా ఆచరిస్తున్నప్పుడు ఒక స్వామి వచ్చి ప్రధాన ఆచార్యులకు అన్ని అందిస్తూ ఉంటాడు. అక్కడ ఏకాంగి అంటారు, అది ఏకాంతి అని పదం. ఆయనకి ఉద్దేశం ఏమిటంటే చక్కగా భగవంతుడికి అన్ని సమకూర్చడం తప్ప ఇంకొక కార్యాన్ని పెట్టుకోడు. ఈయన ఏమంటారంటే ఏకాంతి అని అంటారు. ఇంకొకరు ఉన్నారు, ఆయన కన్నా కాస్త విభిన్నమైనటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏమిటి అంటే పరమైకాంతి, ఇంకొంచెం గొప్పవాడు. మరి మనం ఏకాంతులుగా ఉన్నామా లేకపోతే పరమైకాంతులుగా ఉన్నామా అంటే మనం బాగా ఆలోచించుకోవాలి. ప్రతిదీ భగవంతుడి యొక్క కార్యాల్లోనే ఉంటున్నామా అంటే లేదు కదా.
భగవంతుడి యొక్క కార్యాల్లోనే ఉంటూ మళ్ళీ మనకేం కావాలో కొన్ని మనం అన్నీ కూడా ఆయన అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఏకాంతి కూడా కొన్ని సాంసారిక విషయాల్ని భగవంతుడిని అడుగుతాడు. అలా కాకుండా భగవంతుడిని అసలు ఏది కోరకుండా ఇది భగవత్ సేవ తప్ప నాకు ఇంకేది లేదనుకునేటువంటి వాడు పరమైకాంతి. అంతటితో ఆగలేదు విభాగం. ఈ పరమైకాంతి మళ్ళీ 2 రకాలు. దృప్త ఆర్త అని చెప్పి, ఈ దృప్తుడు ఎలా ఉంటాడు అంటే మనం ఇంకా అంత స్థాయికి చేరుకోలే, కానీ చేరుకునే ప్రయత్నం చేయాలని ఈ విభాగం మనం మాట్లాడుతున్నాం. ఈ దృప్తుడు ఏం చేస్తాడు అని అంటే, ఎంతకాలము భగవంతుడు ఆయుష్ మనకి ఇచ్చాడో అంతకాలము స్వామి నాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఉందో అన్ని సంవత్సరాల ఆయుష్ కూడా నేను నీ సేవలోనే ఉండేలాగా నన్ను అనుగ్రహించు అని కోరేటువంటి వాడు దృప్తుడు. మరి ఆర్తుడు ఎవరు అంటే, స్వామి ఎంతకాలమయ్యా నేను ఈ సంసారంలో ఉండాలి, ఎంతకాలము నేను ఈ శరీరంలో ఉండాలి, ఇక వద్దు, నాకు ఈ సంసారపు ఈ వాసనలన్నీ కూడా నాకు తీసివేసి త్వరగా నాకు నీ దగ్గరికి చేరుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వు అని దాన్ని మాత్రమే కోరుతూ ఉండేటువంటి వాడు ఆర్తుడు. మనం కూడా జీవితపు చివరి క్షణాలలో ఆర్త స్థాయికి చేరుకోవాలి. ఇప్పుడు ఏ క్రమం అయితే ఈ జీవుడి యొక్క విభాగ క్రమం మనం అనుకున్నామో, ఈ విభాగ క్రమము వయస్సును పట్టి మారుతూ రావాలి. ఈ వయసును బట్టి ఈ క్రమాన్ని ఎప్పుడూ కూడా మనమందరం కూడా మన గృహాలలోనూ ఎక్కడ చూసినా కూడా కొన్ని ఏవో గోడల మీద కొన్ని వాక్యాలను అవి రాసుకొని మనం చూస్తూ ఉంటాం. అవి కాదు, ఈ జీవుడి విభాగాలన్నీ రాసుకోవాలి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పరిమితి ఉన్నది. ఆయా వయస్సు దాటుతూ ఉన్నప్పుడు మనం ఆ జీవ విభాగంలో ఒక మెట్టు ఎక్కామా లేదా చూసుకోవాలి. చివరికి మనందరం కూడా దృప్తులము, ఆర్తులము, ఏకాంతులము, పరమైకాంతులము అయినప్పుడు గోవిందుడి యొక్క సంసేవనంతో ముక్తికి మనం అందరం కూడా చేరువ కాగలుగుతాం.